రైతు భరోసా పథకం విషయంలో ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రక్కదారి పట్టించడానికి రైతులలో ప్రజల్లో ఆ చర్చ రానియకుండా చేయడానికి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పెట్టబడ్డ ఓ చెత్త కేసు ఫార్ములా ఈ కేసు. ఈ కేసు విషయంలో మేము బీఆర్ఎస్ పార్టీ నుండి మా కార్యనిర్వాహక అధ్యక్షుడు నాటి పురపాలక ఇండస్ట్రియల్ శాఖ మంత్రి గారు కేటీ రామారావు గారు తన పైన పెట్టిన కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము ప్రజల్లో వాస్తవాలను చెప్తూ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ఎండగడుతూ ఎప్పటికప్పుడు రైతాంగాన్ని మేల్కొల్పుతూ ప్రయత్నం చేస్తూనే మరొక వైపు చట్టపరంగా మాకున్న అన్ని అవకాశాలను కూడా వినియోగించాలి కాబట్టి తను ఒక పౌరుడిగా తనకున్న అవకాశాలని వినియోగించుకోవడం కొరకు ఈ నిరాధారమైన ఆరోపణల విషయంలో అసలు దీంట్లో నా మీద పెట్టబడ్డ కేసు అక్రమం అని చెప్పి వారు వేసిన పిటిషన్ విషయంలో ఇవాళ హైకోర్టు తీర్పును తీసుకొని పాపం కాంగ్రెస్ నాయకులు సంబూరాలు చేసుకుంటున్నారు. సంతోషం, మీ పనికి అంతే. మేమేమో రైతులకు సేవ చేసి రైతు బంధు ఇచ్చి సంబూరాలు చేసుకున్నాం, మీరు కేసులతో సంబూరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా ఏంటంటే మేము 24 గంటల కరెంట్ ఇచ్చి సంబూరాలు చేసుకున్నాం ప్రజలతో కలిసి, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి సంబూరాలు జరుపుకున్నాం, ప్రజలతో సంబూరాలు చేపించినాం, 1.5 ఎకరాలకు నీళ్ళిచ్చి 3.5 కోట్ల టన్నుల పంట పండించి రైతులతో సంబరాలు చేసుకునే వాతావరణం తీసుకొచ్చినాం. భారతదేశంలో వ్యవసాయ రంగంతో పాటు అనేక రంగాల్ని నెంబర్ 1గా చేసి ఈ రాష్ట్రం తలెత్తుకొని నిలబడే విధంగా, నేను తెలంగాణ పౌరుని అని చెప్పి గర్వపడే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని తయారు చేసి ప్రతి తెలంగాణ బిడ్డ సంబరాలు జరుపుకునే వాతావరణాన్ని మేము సృష్టించినాం. కానీ పాపం రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు మా నాయకుల మీద ఎవరైతే ఈ ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో, ప్రజలకు అండగా నిలబడుతున్నారో, మీ చేత దారుణంగా దోపిడీకి మోసానికి గురైతున్న ప్రజలకు అండగా రక్షణగా నిలబడుతున్నారో వాళ్ళపైన కేసులు పెట్టి పాపం సంబురాలు చేసుకొని క్షణికానందం, శునకానందం, రాక్షసానందం పొందుతున్నారు. మీ ఆనందాలు కొన్ని క్షణాలే ఉంటాయి. తప్పకుండా న్యాయమే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. మాకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు లీగల్గా చట్టపరంగా ఉన్న అవకాశాలని వినియోగించుకుంటూనే మరొక వైపు ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగడతాం, మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం, ప్రజల చేతనే మీకు శిక్ష వేపిస్తాం, అందులో సందేహమేం లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకోండి, ఈ ఫార్ములా కేసులో తప్పకుండా రేవంత్ రెడ్డి శిక్షకు గురవుతాడు. రేపటి నాటికి చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి లేనివి సృష్టించి ఒకరిద్దరు తాబేదారులైన అధికారులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న
కుట్రలు కుయుక్తులు మీ పన్నాగాలు ఎంతకాలం సాగవు. చట్టం చాలా పెద్దది, చాలా గొప్పది. మీరు తాత్కాలికంగా చట్టాన్ని దుర్వినియోగం చేసినా అంతిమంగా న్యాయమే గెలిచేది, అందులో సందేహం లేదు. ఇవాళ ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ గారు నిర్దోషిగా ఒక మల్లె పువ్వులాగా కడిగిన ముత్యంలాగా చట్టపరంగానే తేలి వస్తాడు. ఇవాళ నువ్వు ఎన్ని చేసినా కొంతమంది మీడియాలో ఉన్న మిత్రుల్ని రకరకాల పద్ధతుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి బతిలాడో బామాలో నువ్వు తాత్కాలించి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరాల్లో నిలబెట్టడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి, ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన పట్టణాల్లో మొదటి వరుసలో హైదరాబాద్ నిలబెట్టడానికి ఆయన పడ్డ తాపత్రయం, ఆయన చేసిన కృషి ఇప్పటికీ హైదరాబాద్ ప్రజల్లో ఉంది, వాళ్ళ హృదయాల్లో ఉంది. నువ్వు చేసే పనుల వల్ల ఇంకా మరింత బలపడుతుంది తప్ప నీ చిల్లర వేషాలతోని గందరగోళంలో పడి ఆగమైపోయే వాళ్ళు ఎవరు కూడా లేరు. హైదరాబాద్ ఇప్పటికే ఒకసారి చెప్పింది, మళ్ళీ చెప్తుంది, ఇంకా బలంగా కూడా చెప్తుంది, మేము కేటీఆర్ వైపే ఉన్నాం అనే విషయం, కేటీఆర్ మా కొరకే చేసిండు అనే విషయం, ఆయనకు కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి క్షణం ఈ హైదరాబాద్ అభివృద్ధికి, దీని బ్రాండ్ ఇమేజ్కి వినియోగించిండనే విషయం స్పష్టంగా హైదరాబాద్ ప్రజల గుండెల్లో ఉన్నది, ఉంటుంది. మీ చిల్లర ప్రయత్నాలు ఏవి కూడా కొసెల్లవు. తప్పకుండా మీరు బొక్కబోర్ల పడుడు ఖాయం, మీ మూతి వాయటం ఖాయం. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.